దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జంతర్ మంతర్ వద్ద పరిసరాలు అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. శాంతియుతంగా సాగుతున్న ఆందోళనల మధ్య కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయారు. టాల్స్టాయ్ రోడ్, సంసద్ మార్గ్ జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులే లక్ష్యంగా దుండగులు రాళ్ల దాడికి యత్నించారు. దుండగులకు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై కర్రలు, రాళ్లతో తీవ్రంగా దాడి చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ ఘటనలో ఇద్దరు ఏసీపీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. అల్లరి మూకల రాళ్ల దాడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలతో అధికారులు ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించకుండా ఇంటర్నెట్ పై ఆంక్షలు అమలు చేశారు. ప్రస్తుతం ఆందోళనల నేపథ్యంలో జంతర్ మంతర్ ప్రాంతం పోలీసులు, భద్రతా బలగాల అదుపులో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా గత 2 రోజులుగా ఒకవైపు కాక్రోచ్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ ప్రొటెస్టులతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. జంతర్ మంతర్ వద్ద అటు పరిసరాల్లో అర్ధరాత్రి తీవ్ర ఉధృతంగా మారాయని కూడా చెప్పాలి. శాంతియుతంగా సాగుతున్న ఆందోళనలను మధ్య కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయారని కూడా చెప్పాలి. దాంతో పాటుగా టాల్స్టాయ్ రోడ్, సంసద్ సంబంధించినటువంటి సంసద్ మార్గ్ జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని దుండగులు రాళ్లు దాడి చేశారని కూడా మనం చెప్పాలి. దుండగులకు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై కర్రలు, రాళ్లతో తీవ్రంగా దాడి చేశారు. వీటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సందర్భంలో మనకు కనిపిస్తుంది. ఇక ఈ ఘటనలో ఇద్దరు ఏసీపీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు తీవ్రంగా గాయపడ్డారని కూడా చెప్పాలి. అల్లరి మూకల రాళ్ల దాడిలో అటు పోలీసులు అప్రమత్తం అయ్యారని కూడా చెప్పాలి. అదనపు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చారని కూడా చెప్పాలి. ఇక ఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలతో అధికారులు ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చెందకుండా ఇంటర్నెట్ పై ఆంక్షలు అమలు చేశారని కూడా మనం చెప్పాలి. ప్రస్తుతం ఆందోళన నేపథ్యంలో ప్రధానంగా అటు జంతర్ మంతర్ ప్రాంతం పోలీసులు, భద్రతా బలగాలు అదుపులోకి ఉన్నట్టు కూడా అధికారులు వెల్లడించారు. కాగా గత 2 రోజులుగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ ప్రొటెస్టులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయనేది కూడా మనం చెప్పాలి. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఆనాడు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ విద్యార్థులకు నష్టపరిహారం కలిగించాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. దాంతో భాగంగా 2 రోజుల క్రితం జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో కూడా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వంపై నిరసన జ్వాలలు వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న నిరసన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి సందర్భంగా మనం చూస్తా ఉన్నాము. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇల్లుని కాంగ్రెస్ పార్టీ
నేత రాహుల్ గాంధీ ముట్టడించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి దిశగా బీజేపీ పార్టీ కూడా కార్యాచరణతోటి ముందుకు దిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా మాత్రం కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొందని కూడా మనం చెప్పాలి. నిన్న రాత్రి నుంచి కూడా జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ. अभी मारूंगी